దేవుడు ఉన్నాడా? అవును ఉన్నాడని కొందరంటే, లేదు ఇదంతా జస్ట్ నమ్మకమని ఇంకొందరంటారు. కానీ దేవుడు ఉన్నాడని ఓ సైంటిస్ట్ చెబుతున్నాడు. అది కూడా ఓ మ్యాథ్స్ ఫార్ములాతో నిరూపించి చూపిస్తానంటున్నాడు. అదేంటి, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మ్యాథ్స్ ఫార్ములానా? అదేలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. దేవుడు ఉన్నాడని సైంటిఫిక్గా నిరూపించడానికి తాను ఓ మ్యాథ్స్ ఫార్ములా క్రియేట్ చేశానని చెబుతూ హార్వర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ విలీ సూన్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కాడు. ఆయన చెప్పిన సిద్ధాంతం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. దయ్యాన్ని చూశామని చాలామంది చెబుతారు, కానీ దేవుణ్ణి చూశామని ఎవ్వరూ చెప్పరు. కానీ దేవుని ఉనికిని మాత్రం ఓ గణిత ఫార్ములాతో గుర్తించవచ్చని డాక్టర్ సూన్ చెబుతున్నాడు. డాక్టర్ సూన్ ప్రకారం గణిత సూత్రాలు, శాస్త్రీయ అన్వేషణలు ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసే లక్ష్యంతో ఏర్పడ్డాయని వాదిస్తున్నారు. దీంతో ఇప్పుడు శాస్త్రం, విశ్వాసం మధ్య తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. 1928లో బ్రిటిష్ సైంటిస్ట్ పాల్ డిరాక్ కనుక్కున్న యాంటీమేటర్ అనే విషయాన్ని మ్యాథమెటికల్గా అంచనా వేశాడు డాక్టర్ సూన్. ఇప్పుడు ఈ ప్రయోగం దేవుడున్నాడని నిరూపించే ఫార్ములాకు ఉపయోగపడిందని చెప్పాడు. అంతేకాదు, ఈ ప్రపంచంలో మనిషి ఊహకందని ఎన్నో విషయాలు ఉన్నాయని, వాటిని మనం బాగా పరిశీలిస్తే దేవుడు ఉన్నాడని తెలుస్తుందని చెప్పారు. సోలార్ యూనివర్స్లో ప్లానెట్ అలైన్మెంట్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఇంకా నేచర్లో జరిగే డిజాస్టర్స్ ఇవన్నీ ఓ సీక్వెన్స్లో జరుగుతున్నాయన్నది డాక్టర్ సూన్ ఒపీనియన్. ఇక మరో ఉదాహరణ చెప్పుకుందాం. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా, జీవైనా కదలడానికి కొంత ఎనర్జీ అయితే కావాలి కదా. మరి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరు సృష్టిస్తున్నారని ఆలోచించారా? ఇప్పుడు కారు కదులుతోందని అనుకుందాం. దానిపాటికి అదే కదలదు కదా. కారుకు ఫ్యూయల్ పోయాలి. ఓ మనిషి దాని ఇంజన్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తేనే అది కదులుతుంది. అంటే ఇక్కడ కారును కదల్చడానికి సహాయపడింది మనిషితో పాటు ఫ్యూయల్. అలాగే బొమ్మ కారును తీసుకున్నా దానిని తోయాలి అంటే మనిషే తన చేత్తో తోయాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ప్రతి పని ఒక క్యాల్కులేటెడ్ ఫార్ములాతో జరుగుతోంది. కారణం లేనిదే ఏది జరగదు. ఏదైనా జరగాలి అంటే దానికో రీజన్ ఉంటుంది. దేవుడు ఉండడానికి ఓ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ కనుక్కోవడానికే డాక్టర్ సూన్ పరిశోధనలు చేశాడు. ఇప్పుడు దానికి సంబంధించి ఓ ఫార్ములా కనుక్కున్నాడు. ఆ ఫార్ములాతో దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు. దేవుడు ఉన్నాడో లేడో కాసేపు పక్కన పెడితే, ఈ ప్రపంచంలో పెద్ద మ్యాజిక్ ఏదైనా ఉంది అంటే అది మనిషే. ఎందుకంటే మనిషి కదలడానికి శక్తి అవసరం. ఆ శక్తి ఆహారం నుండి వస్తుంది. ఆహారం తీసుకోవడానికి మనిషికి ఉండే క్యాల్కులేటర్ మైండ్. కానీ మనిషి మైండ్ దానిపాటికి అదే ఎలా పనిచేస్తుంది? అలాగే జస్ట్ గాలితో మనిషి ప్రాణాలతో ఉంచేది గుండె. మరి ఆ గుండె ఎలాంటి ఫార్ములాతో పనిచేస్తుంది? ఇవన్నీ మనకు సమాధానం దొరకని ప్రశ్నలు. కానీ ఇప్పుడిప్పుడే మనిషి తన ఇన్నర్ క్యాల్కులేటర్తో సరైన ఫార్ములా కనుక్కునే పనిలో పడ్డాడు. కానీ సూన్ ప్రతిభ మీదే చాలా మంది డౌట్ పడుతున్నారు. ప్రపంచమంతా ఓవైపు, తానో వైపు అన్నట్టు ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఆఫ్ లైఫ్ అని చెప్పడం కారణంగా ఆయన పరిశోధనలపై చాలా మందికి చాలా డౌట్లు క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇదో విరుద్ధమైన స్టేట్మెంట్ అని చాలా వరకు నమ్ముతున్నారు. ఆఖరిగా ఒక్క మాట, దేవుడు ఉన్నాడన్నది కొందరి విశ్వాసమైతే లేడన్నది మరికొందరి నమ్మకం. డాక్టర్ సూన్ లాంటి ఎంతో మంది ఎన్నో రకాలైన స్టేట్మెంట్లు ఇచ్చినా ఇప్పటిదాకా సైంటిఫిక్గా ఏ ఒక్కరూ ఈ సబ్జెక్ట్ మీద ఆథెంటిక్గా వివరణ ఇచ్చింది లేదు. ముందు ముందు ఏం జరుగుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి.